అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ ఛానల్‌కు స్వాగతం. నేను మీ సంతోషి. భాగ్యనగరంలో బోనాలు స్టార్ట్ అయిపోయాయి. అంటే ఇప్పుడు ఈ నెలంతా చూసుకున్నట్లయితే ఈ బోనాల సందడి అనేది ఉంటుంది. ఈ బోనాల్లో ముఖ్యంగా మనకి గుర్తొచ్చేది జోగినులు, శివసత్తులు, పోతురాజులు. అసలు ఈ బోనాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? అసలు ఈ బోనాల్లో జోగినులకు ఎందుకంత ప్రత్యేక స్థానం ఉంది? దీని గురించి మనతో వివరించడానికి 6 సంవత్సరాల నుంచి రంగం చెప్తున్న జోగిని అనురాధ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. ముందుగా ఆంధ్రప్రభ ఛానల్ ప్రేక్షకులకందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ బోనాల పండుగ సస్యశ్యామలంగా ఎటువంటి విఘ్నాలు లేకుండా, ఎటువంటి అవంతరాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అంటే ఇప్పుడు బోనాలంటే శివసత్తులు కూడా ఉంటారు. అంటే శివసత్తులు జోగినులు ఒకటేనా? శివసత్తులు అంటే మేమందరం శివశక్తులమే. అంటే శివశక్తులం ఎప్పుడైతే మేము మా తల్లిదండ్రుల సమక్షంలో, మా గురువుల సమక్షంలో ఎప్పుడైతే ఈ జోగు పుస్తలు ధరిస్తామో, ఈ జోగు పుస్తలు ధరిస్తామో అప్పటి నుంచి మేము జోగినులం అని పిలువబడతారనమాట. అయితే మా ఇంకా శివశక్తి మొదటి నుంచే శివశక్తే, కానీ ఈ జోగు పుస్తలు వేసుకున్న తర్వాతనే జోగినిగా పిలువబడతారు. అంటే మీరు మెడలో ఆ తాళి ఎవరు కడతారు? దానికి ఏమైనా కార్యక్రమం ఏమైనా చేస్తారా? అసలు మాకు ఎప్పుడైతే దేవుని కళ్యాణం మా ఇంట్లో చేస్తారో అప్పుడే ఇంకా మమ్మల్ని కూడా ఒక పెళ్లి పిల్లలాగా అలంకరించి మాకు కూడా పసుపు, అమ్మవారితో పాటు మమ్మల్ని కూర్చోబెట్టి పసుపు పెట్టి కత్తికి భాష్యంగం కట్టి మాకు కూడా భాష్యంగం కట్టి ఇంకా తర్వాత ముత్యాల తలంబ్రాలు పోస్తారు. ఇంకోటి ఏంటంటే కత్తికి తోటి కళ్యాణం చేపిస్తారనమాట. అయితే మా గురువులు, మా పెద్దలు ఉంటారు, మా ఒగ్గు పూజారులు, దాంట్లో కూడా గురువులు ఉంటారు అనమాట. వాళ్ళు కత్తితోటి ఇప్పుడు మీరు బల్కంపేట ఎల్లమ్మ దగ్గర చూసుకున్నట్టయితే కూడా కత్తికి భాష్యంగం కట్టుకొని అమ్మవారు దేవిజ్యమానంగా అమ్మవారు కూడా అలంకారం చేసుకొని ఉంటుంది కాబట్టి అలాగే మాకు కూడా అలాగనే అలంకారం చేసి ఇంకా తర్వాత కత్తితోటి ధారణ చేస్తారు. అప్పటి నుంచి మేము జోగిని అవుతాం అన్నమాట. అంటే దేవదాసీలు కూడా చాలా మంది ఉంటారు గ్రామాల్లో. అంటే వాళ్ళు ఎలా గ్రామాలకి సేవ కార్యక్రమాలు అలా చేస్తారో జోగిలు కూడా అలాగే చేస్తారా? అంటే జోగిని అంటే ఇప్పుడు ఊరు పెద్దగా అయిపోయింది, గాలి గాలి గండం అయిపోయింది, గల్లీకి ఒక గణపతి అయిపోయింది, ఇంటికి ఒక శివసత్ అయిపోయింది. అప్పుడు ఒక ఊరికి ఒకలే జోగిని అట్లా ఉంటుండే అనమాట. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఏమైపోతుందంటే రాను శివశక్తులు కూడా ఎక్కువైపోతారు, జనాభా ఎక్కువైపోతుంది. కాబట్టి అప్పుడు పద్ధతులు వేరు, అప్పుడు పాటింపులు వేరు, ఇప్పుడు పద్ధతులు వేరు, ఇప్పుడు లెక్క వేరు. అయితే ఊరు పెద్దగా అయ్యింది. అప్పుడు 100 కడప అంటే ఊర్లో 100 కడపనే ఉంటుండే, అట్లా కొన్ని నియమాలు అనేటివి ఉంటుండే అనమాట. ఇప్పుడు ఏమైతుందంటే 1000 కడపలు అయిపోతుంది. ఊరు లెక్క లేదు, ఇది పల్లె సిటీ అయిపోయింది. కాబట్టి మనం హైదరాబాద్ నగరం అంటేనే పెద్ద నగరం, అత్యంత పెద్ద నగరం కాబట్టి అంటే వాడకొక జోగిని అయిపోయింది. అట్లా వాడకొక కొంతమంది ఉన్నారు అన్నమాట, శివశక్తులు కూడా ఉన్నారు. ఇక అట్లా ఇదైతుంటుంది అనమాట. అంటే మీరు ఇందాక చెప్పినట్టు 7 ఏళ్లకే మీరు జోగిని వ్యవస్థలోకి వచ్చారు కదా, దానికి గల కారణం ఏంటి? ఎలా వచ్చారు? మీకు అట్లా ఎలా అనిపించింది మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ? అయితే మొదటిగా నాకు మాత్రం నేను స్కూల్ టైమ్స్ ఇంకా నాకు ఊహ తెలియదు. 7 ఏళ్ళు అన్నప్పుడు నాకు ఊహ తెలియని వయసు. ఎవరైనా ఎంగిలి దాకినా కానీ, ఎవరైనా కాళ్ళు దాకినా, ఎవరైనా తొక్కుడు దాకినా కానీ అట్లాంటి అప్పుడు అన్కాన్షియస్ అయి పడిపోవడము, ఏంటంటే హాస్మా ఎక్కువ రావడము. అంటే హాస్మా అంటే ఆస్మా కాదు, అది ఏంటంటే అమ్మవారే పెయి మీదకి రావడం, కానీ వాళ్ళు గుర్తించలేకపోయారు ఏందో అనారోగ్యమో ఏమో, ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమో అనేసి వాళ్ళు అనుకున్నారు అనమాట. ఎందరో మంది డాక్టర్ల దగ్గర చూపిస్తే కూడా, స్కానింగ్లు, ఎక్స్రేలు కూడా తీపిస్తే కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ తర్వాత మళ్ళీ మా గురువులు వేరే వాళ్ళు, మా నాయనమ్మ వాళ్ళకి ఇట్లా ఏదో ఒకసారి చూపిద్దామన్నట్టుగా కూడా మా గురువుల దగ్గరికి వెళ్తే ఇంక వాళ్ళు ఏం చెప్పారు, అమ్మవారే ఉంది, రేణుకెళ్ళమ్మ మల్లికార్జున స్వామి ఉన్నారు, ఆమె పండుగలు చేసుకోండి, ఆమెను మర్చిపోయారు మీరు, ఆ తాత ముత్తాతల కింద మీ వాళ్ళే కొలిచేవాళ్ళు అని చెప్పి కూడా వాళ్ళు నిర్ధారించడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు కూడా అవును అని చెప్పి సంకల్పించుకొని అప్పుడు 11 రూపాయలు ముడుపు కడితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి వ్యాధులైన, రోగమైన, అటువంటి నొప్పులైన ఏవి లేకుండా సంతోషంగా నా లైఫ్ లీడ్ చేస్తున్నా. అప్పటి నుంచి దేవుడని నమ్మకం బట్టి ఇంకా పటాలు, సదరపట్నం, ముత్యాల పటం అవన్నీ వేయించి మా వాళ్ళు దేవునికి కూడా కళ్యాణాలు చేస్తారు. అసలు జోగిన్లు అంటే ఓన్లీ ట్రాన్స్జెండర్సే ఉంటారా, లేదంటే మహిళలు కూడా ఉంటారా? అయితే పూర్వం మీరు చూసుకున్నట్టయితే మహిళలే జోగినీలుగా ఉండేవాళ్ళు. అయితే అసలైతే ఏంటంటే బలహీన వర్గాల
అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దాంట్లో అప్పట్లో ఏంటంటే ఈ దురాచారం అనేది చేసే వాళ్ళు ఇట్లా జోగినిగా అంటే దేవునికి అంటే కళ్యాణం చేసి ఇక వాళ్ళు లైంగికంగా శారీరకంగా వాడుకోనికి వాళ్ళు కొంచెం అలా చేశారనమాట. అసలైతే జోగిని అంటే అమ్మవారికి పూజలు చేయడము, ఏదన్నా కీడు వస్తుందంటే అంటే తెలియజెప్పడము, ఊరు గురించి గ్రామం గురించి అయినా సరే, మన ఏదైతే మనం ఉందో మన బస్తీ అయినా సరే ఏదైనా సరే దాని గురించి చెప్పడం అయినా సరే అలా చేస్తుంటారనమాట. కానీ అప్పటి జనరేషన్లో మాత్రం ఇవన్నీ లైంగిక దాడులని శారీరకంగా ఇవన్నీ చేశారనమాట. ఇప్పుడు జోగిని వ్యవస్థ స్టాప్ అయింది. ఇంకోటి ఏంటంటే జోగిని కావడానికి ఒక స్త్రీలింగం పురుషలింగం అవన్నీ అవసరం లేదు. మన ఆత్మతోని సంబంధం కాబట్టి ఆత్మతోని సంబంధం. ఎందుకంటే దేవునికి ఆడ మొగ అవన్నీ చూడడనమాట. భక్తి తన లోపలున్న తన ఆత్మతోటి లెక్క కాబట్టి ఎవరమైనా అర్హులమే అనమాట. ఎందుకంటే భక్తికి ప్రత్యేకమైన అర్హతలు ఏమన్నా ఉంటాయా జోగిని కావాలంటే? అంటే దృఢ సంకల్పం, అమ్మవారికి మనము సేవ చేయాలనుకుంటున్నాం, చేయించుకుంటుంది ఆమె మా తోటి అంతే. ఇంకా ఇక మనము చెయ్యాలి అట్లా ఏం లేదు, ఆమె చేయించుకుంటుంది, మేము చేస్తున్నాం. ఆమె కూడా మమ్మల్ని మంచిగా చూసుకుంటుంది, మేము కూడా ఆ తల్లిని కూడా వైభోగంగా అమ్మవారిని దినాభివృద్ధికి మేము ఇంకా ఘనంగా చేస్తూనే ఉన్నాం. మా తల్లి బోనాలైనా సరే, శావలైనా సరే, ఏదైనా సరే మాకు కలిగిన దాంట్లో మాకు ఒక ముద్ద పెడితే ఆ ముద్దలో అమ్మవారికి కూడా మేము పెడుతున్నాం. ఆ అమ్మవారికి సంకల్పం చేసుకొని మేము ఈ బోనాలైనా ఎత్తుకోవడం జరుగుతుంది. ఈ శావలు పల్లకిలు అవన్నీ కూడా తీయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు జోగిన్లు అందరూ కూడా ట్రాన్స్జెండర్సే ఉన్నారా? మహిళా జోగిన్లు అంతరించిపోయారా? అంటే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్టు సికింద్రాబాద్లో స్వర్ణలత గారు అయినా సరే, ఇంకా వివిధ ప్లేసెస్లలో కూడా జోగిని, మాతంగి, ఆంధ్ర సైడ్లో మాతంగి అంటారు, ఇక్కడ తెలంగాణలో జోగిని అంటారు, బస్విని అంటారు, మరి కర్ణాటకలో జోగప్ప, జోగయ్య అట్లా అంటారు అనమాట. ఉన్నారు కానీ ఇప్పుడు దాంట్లో అయితే చాలా తక్కువ లేడీస్. ఓకే, అట్లా. అంటే ఇప్పుడు ఒకవేళ లేడీస్ జోగిని అయితే ఇప్పుడు బోనం ఎత్తినప్పుడు పీరియడ్స్ ఇట్లాంటివి వస్తాయి కదా, సో అప్పుడు మరి ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అప్పుడు ఎత్తరా బోనం ఏంటి? ఓకే, నార్మల్గా ఏదైతే మనము వీళ్ళు ఉంటారో, అంటే ఏదైతే అందరూ మహిళలు ఇబ్బంది పడుతుంటారో వాళ్ళు కూడా అట్లనే ఉంటారు. వాళ్ళు కూడా బట్టకు బాండ్వకు ప్రతి దానికి కూడా దూరమై ఉంటారు. కానీ ఏంటంటే కొన్ని నిబంధనలు ఉంటాయి, కొన్ని అంటే ఆచారాలు ఉంటాయి కాబట్టి కొన్ని చేసేటివి చేస్తారు, కొన్ని చేయనివి చెయ్యరు అనమాట. చాలా ధన్యవాదాలండి. మా ఆంధ్రప్రభ స్టూడియోకి విచ్చేసి బోనాల ప్రత్యేకత గురించి అలాగే జోగిల గురించి చాలా చక్కగా వివరించారు. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.